అందరికీ నమస్తే, నేను మీ తిరుపతి. కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక ఇంటర్నల్ సర్వే సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నది. చాలా మంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు ఈ సర్వే గురించి మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు. కొన్ని మీడియా ఛానల్స్ లో కూడా ప్రధానంగా వినబడుతున్నటువంటి సర్వే ఇదే. అయితే దాదాపు కాంగ్రెస్ పార్టీకి 65 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ 65 మంది ఎమ్మెల్యేలతో పాటు బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు 10 మంది, అంటే సుమారు 75 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ గెలిచిందేమో 64 సీట్లు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ కు సంబంధించినటువంటి సీట్లో లాస్యానందిత ప్రాణం కోల్పోయింది. శ్రీ గణేష్ గెలిచిండు కాంగ్రెస్ పార్టీ నుండి. దాదాపు 65 సీట్లు ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి. దీంట్లో బీఆర్ఎస్ పార్టీకి 39 సీట్లు వచ్చినాయి. ఈ 39కి వెళ్ళి దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు వీళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేటటువంటి కార్యక్రమం చేశారు. అంటే దాదాపు ఇప్పుడు కాంగ్రెస్ కు 75 సీట్లు ఉన్నాయి. ఈ 75 సీట్లకు సంబంధించినటువంటి ఒక సర్వే విపరీతంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. తెలుగు స్క్రైబ్ అని చెప్పి ఒక సోషల్ మీడియా ఉంటుంది. ఆ తెలుగు స్క్రైబ్కి సంబంధించిన వాట్సాప్ ఛానల్లో, ట్విట్టర్ అకౌంట్లో, న్యూస్ పేపర్లో, యూట్యూబ్లో కూడా ఒక సర్వే సర్క్యులేట్ అవుతా ఉంది. కాంగ్రెస్ మొత్తం ఫెయిల్ అని చెప్పి వాళ్ళు కూడా ఒక సర్వేని తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసిన ఇంటర్నల్ సర్వే. అయితే ఇక ఇక్కడ ఒక సర్వే వైరల్ కూడా అవుతా ఉంది. ఈ 75 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఒక సర్వేని తీసేటటువంటి కార్యక్రమం చేసిందట కాంగ్రెస్ సర్కార్. సర్వే తీస్తే దాంట్లో దాదాపు 10 మందిని పక్కన పెట్టారు. ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించిన వ్యవహారం పక్కన పెడితే ఈ 65 మంది ఎమ్మెల్యేలలో 12 మంది మంత్రులను తీసేది. 12 మంది మంత్రులు, 12 మంది అంటే దాదాపు ఒక 53 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. 53 మంది ఎమ్మెల్యేలు మిగులుతారు. ఈ 53 మంది ఎమ్మెల్యేలలో సుమారు 12 మంది ఎమ్మెల్యేల పైన మాత్రమే కాంగ్రెస్ కి సంబంధించినటువంటి పాజిటివిటీ ఉందట. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 12 మంది పైన మాత్రమే పాజిటివిటీ ఉందట. అంటే వాళ్ళే మంచోళ్ళు, వాళ్ళు మళ్ళీ పోటీ చేస్తే గెలిచేటటువంటి అవకాశం ఉందట. దాదాపు ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వస్తే ఈ 53 మంది ఎమ్మెల్యేలలో, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలలో ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వస్తే 12 మంది గెలుస్తారట. దాదాపు 41 మంది ఓడిపోతారట. 41 మంది ఓడిపోవడానికి రెడీగా ఉన్నారు, వాళ్ళు గెలవరు, అసలు మొత్తం అట్టర్ ఫ్లాప్ అని చెప్తున్నారు. ఈ 41 మంది ఓడిపోవడానికి గల కారణం ఏంటి తెలుసా? ఎమ్మెల్యేలు నియోజకవర్గాలలో తిరుగుతలేదు, తిరిగే పరిస్థితి లేదు. ఒకవేళ ఎమ్మెల్యేలు నియోజకవర్గాలలో తిరిగినా కూడా జనాలు అడిగేటటువంటి ప్రశ్నకి సమాధానం చెప్పే పరిస్థితి లేదు. జనాలు మరలబడుతురు. రైతు బంధు ఏమైంది, రుణమాఫీ ఏమైంది, పెన్షన్ ఏమైంది, 6 గ్యారెంటీలు ఎటుపోయినాయి, 420 హామీలు ఎటుపోయినాయి, రోడ్ ఎప్పిస్తాను, గుడి కట్టిస్తాను, బడి కట్టిస్తాను, నీ కథ ఏంది, నీ లెక్కేంది, పత్రం ఏందని చెప్పి జనాలు అడిగేటటువంటి ప్రశ్నకి సమాధానం చెప్పలేక ఆయనతో ఉరుకుతురట. ఒకడే ఉరుకుడు పంచలు లావచ్చి కార్లు కూర్చుంటారు పోయి ఎమ్మెల్యేలు. అంత దారుణమైనటువంటి పరిస్థితి ఉన్నది. దాదాపు ఈ 12 మంది ఎమ్మెల్యేల పైన పాజిటివిటీ. ఈ 12 మంది ఎమ్మెల్యేల పైన ఎందుకు పాజిటివిటీ ఉంది తెలుసా? సొంత పైసలు ఖర్చు పెట్టుకుంటున్నారట. సొంత పైసలు, భూములు తాకట్టు పెట్టు, అదొకటి ఇదోటి చేసి ప్రభుత్వం దగ్గర పైసలు లేవు. ఇంకోటి ఈ ఎమ్మెల్యేలు కూడా ఎందుకు పాజిటివిటీ అంటే, ఒకటి రేవంత్ రెడ్డి కొంతమంది దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళు ఓ 100 కోట్లు, 50 కోట్లు, 60 కోట్లు వాళ్ళ నియోజకవర్గానికి శాంక్షన్ చేపించి కొన్ని రోడ్లు వేయించారు, కొన్ని చిన్న చిన్న స్కూల్స్ కట్టించారు, కొన్ని చిన్న చిన్న భవనాలు కట్టించారు, కొన్ని కార్యక్రమాలు చేసిరు. దాదాపు 12 మంది ఎమ్మెల్యేలు. ఈ 12 మంది పైన పాజిటివిటీ ఉందట. 41 మంది ఎమ్మెల్యేల పైన పెద్ద ఎత్తున నెగిటివిటీ ఉంది అనేది ప్రధానంగా సర్వేలో వినబడుతున్నటువంటి అంశం. ఈ 41 మంది పైన పాజిటివిటీ తెచ్చుకోవడానికి ఇప్పుడు కాంగ్రెస్ నానా రకాల తంటాలు పడుతున్నారు. అందుకనే ఇప్పుడు యువ వికాసం అని చెప్పి తీసుకొచ్చిరు. యువ వికాసం పేరుతోటి విద్యార్థులకు, నిరుద్యోగులకు 50,000 రూపాయల లోను, 1,00,000 రూపాయల లోను, 2 లక్షల లోను, 3 లక్షల లోను, 4 లక్షల లోను, పైసల లోన్ ఇచ్చి వాళ్ళని ఎట్లనో అట్లా ఈ నెగిటివిటీని పాజిటివిటీగా మలుచుకుందామనే ఆలోచనలో ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు సన్నబియ్యం అని కారణం ఏందనుకుంటారు? ఎమ్మెల్యేలు ఈ సన్నబియ్యం పంచనీకి పోతురు. ఏది, ఈ 41 మంది ఎమ్మెల్యేలు నియోజకవర్గాలలో సన్నబియ్యం ఇస్తారు, ఇట్లా సంచిలో పోస్తారు బియ్యం. ఎందుకు మలుస్తారు తెలుసా? నెగిటివిటీ వచ్చింది, దీన్ని పాజిటివ్గా మలుచుకోవాలి. పాజిటివ్గా మలుచుకోవడానికి ఎమ్మెల్యేలు కూడా నియోజకవర్గాలలో పోతురు. కానీ అంత ఈజీగా పాజిటివ్ వచ్చే అవకాశం లేదు. ఎప్పుడో రావాల్సిన పాజిటివిటీ 16 నెలల్లోనే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఓపెన్గా చెప్పిండు, రాష్ట్రం దివాలా తీసింది, క్యాన్సర్ పేషెంట్ క్యాన్సర్ వచ్చిందనే చెప్పాలి, మంచిగా ఉండడని చెప్పొద్దు, మమ్మల్ని ఏం చేయమంటారు, మమ్మల్ని ఎవరు నమ్ముతలేడు, అప్పు ఉడతలేదు, మా దగ్గర పైసలు లేవు, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవని కూడా మా దగ్గర పైసలు లేవు అని చెప్పి రేవంత్ రెడ్డి ఓపెన్గా చెప్పిండు. ఇక మహిళలకు రావాల్సినటువంటి లబ్ధి వాళ్ళకి రాలేదు, నిరుద్యోగులకు రావాల్సిన లబ్ధి వాళ్ళకి రాలేదు, రైతులకు రావాల్సిన లబ్ధి వాళ్ళకి రాలేదు. అంత ఫెయిల్ కదా. కాబట్టి ఎమ్మెల్యేలు దాదాపు 41 మంది ఎమ్మెల్యేల పైన పెద్ద ఎత్తున నెగిటివిటీ ఉందట కాంగ్రెస్లో. 41 మంది ఎమ్మెల్యేలు, దాదాపు 12 మంది పైన పాజిటివిటీ ఉంటే 12 ఎమ్మెల్యేస్ పైన కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళకు పాజిటివిటీ ఉంటే, దీంట్లో
దాదాపు 41 మంది పైన నెగిటివిటీ, 41 మంది పైన నెగిటివిటీ. వీళ్ళందరూ ఎవరు? దాదాపు ఎంతమంది? 64కు సంబంధించినటువంటి వ్యక్తులు. ఈ 64 మందిలో 65 మందిలో 12 మందిని తీసేస్తే దాదాపు 53 54 వేసుకోవాలి గట్ల. ఇట్లుంటే వీళ్ళకి సంబంధించినటువంటి కథ ఇది. దాదాపు 41 మంది ఎమ్మెల్యేల పైన నెగిటివిటీ, 12 మంది ఎమ్మెల్యేల పైన పాజిటివ్గా ఉన్నారట జనాలు. ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వస్తే ఈ 12 మంది పక్కా గెలుస్తారట. మరి 41 మందిలో దాదాపు ఒక 30 మంది 50-50 ఛాన్స్, 50-50 గెలుతారు లేదా ఓడిపోతారు అనేటటువంటి ఒక చర్చ కూడా నడుస్తుంది. ఇక మంత్రుల విషయానికి రావాలి. సరే, ఎమ్మెల్యేలు అంటే ఓడతారు గెలుతారు కామను, మంత్రుల పర్ఫార్మెన్స్ ఇంపార్టెంట్. 12 మంది మంత్రులు ఉన్నారు, 12 మంది. మనకు కావాల్సింది 18 మంది, కానీ ఇక్కడ ఉన్న మంది 12 మంది. ఈ 12 మంది మంత్రులలో ఫస్ట్ సీఎం రేవంత్. ఇక రేవంత్ రెడ్డి పైన ఉన్నటువంటి వ్యతిరేకత భారతదేశంలో ఎవరు చెప్పినా కూడా ఇక అర్థం కాదు మనకు, అంత పెద్ద వ్యతిరేకత ఉన్నది. రేవంత్ రెడ్డి అనే పేరు తీస్తేనే నేను పొట్టుబడి తిరుగుతారు జనం, పచ్చి బూతులు, మామూలు బూతులు కాదు, పొట్టుబడి తిరుగుతారు రేవంత్ రెడ్డిని. కాబట్టి ఈయన పైన చాలా వ్యతిరేకత ఉంది. రేవంత్ రెడ్డి గారి పైన, ఈయన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఈయన పైన మామూలు వ్యతిరేకత కాదు, భయంకరమైనటువంటి వ్యతిరేకత ఉన్నది. తర్వాత దామోదర్ రాజనరసింహ పైన కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉందట. ఈయన కూడా ఫెయిల్, మంత్రివర్గంలో ఈయన ఫెయిల్, దామోదర్ రాజనరసింహ. సీతక్క పైన చాలా పాజిటివిటీ ఉంది, ఎందుకంటే సీతక్క ఆమె గ్రౌండ్ రియాలిటీలో తిరుగుతుంది. సీతక్క పైన పాజిటివ్ ఉందట. సీతక్క పైన పాజిటివ్ 1 సక్సెస్, సీతక్క పైన సక్సెస్, ఆమె పాజిటివిటీ ఉంది. తర్వాత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఈయన ఫెయిల్, పొంగులేటి సీనన్న ఫెయిల్. తర్వాత ఇంకెవరు ఉన్నారు? బట్టన్న పాస్, బట్టి విక్రమార్క పైన కూడా చాలా పాస్, ఈయన సక్సెస్ అయిండు. బట్టన్న కూడా మంత్రివర్గానికి సంబంధించినటువంటి వ్యవహారంలో బట్టన్న 2, సీతక్క 1, బట్టన్న 2 పాస్. తర్వాత దామోదర్ రాజనరసింహ ఫెయిల్, రేవంత్ రెడ్డి ఫెయిల్. ఉత్తమ్ కుమార్ రెడ్డి పాస్. ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన కూడా చాలా మంది పాజిటివ్ ఉన్నట్టు, ఎందుకంటే ఆయన గ్రౌండ్ లో తిరుగుతాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి హెలికాప్టర్లు వేసుకుని తిరుగుతూనే ఉంటాడు, నియోజకవర్గాలలో పర్యటనలు చేస్తూనే ఉంటాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి పాస్ 3. తర్వాత పొన్నం ప్రభాకర్ పాస్. పొన్నం ప్రభాకర్ అయినా కూడా బాగా తిరుగుతాడు, ఆయనకు ఏ పని ఉన్నా ఏం చేసినా కూడా తిరుగుతూనే ఉంటాడు. పొన్నం ప్రభాకర్ కూడా పాస్, దాదాపు 4. ఒకటేమో బట్టన్న, సీతక్క, ఆ తర్వాత ఇంకెవరు? ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ 4. తర్వాత శ్రీధర్ బాబు ఫెయిల్, అటర్ ఫ్లాప్ ఫెయిల్ కాదు, ఫెయిల్ నర, శ్రీధర్ బాబు ఫెయిల్. తర్వాత తుమ్మల నాగేశ్వరరావు గారు అటర్ ఫ్లాప్, ఫెయిల్. ఆయన వ్యవసాయ శాఖ మంత్రి, అన్ని అబద్ధాలు చెప్పిండని చెప్పి జనాలు చాలా తిరుగుతున్నారు. కాబట్టి తుమ్మల నాగేశ్వరరావు గారిది కూడా ఫెయిల్యూరే కనబడుతూ ఉన్నది. తర్వాత ఇంకెవరు? కొండా సురేఖ గారు గుండు 0 ఫెయిల్. ఆమె పైన కూడా చాలా వ్యతిరేకత కనబడతా ఉంది. ఎమ్మెల్యేలే వ్యతిరేకంగా మారింది కాబట్టి కొండా సురేఖ గారి పైన కూడా కొంత ఫెయిల్యూరే కనబడతా ఉన్నది. జూపల్లి కృష్ణరావు గారి పైన కూడా చాలా ఫెయిల్యూర్ కనబడతా ఉంది. ఆయన పైన వ్యతిరేకత ఉంది, ఆయన కూడా ఈ విషయంలో ఫెయిల్ అయ్యిండు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ. మొత్తం 12 మంది మంత్రులలో ఇంకోటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైన కొంత పాస్. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఆయన 50-50, ఎందుకంటే ఆయన కూడా హెలికాప్టర్ వేసుకుని ఒకటే తిరుగుతూ ఉంటాడు, నియోజకవర్గాలలో ఉంటాడు కాబట్టి ఆయన పాస్. దాదాపు 12 మంది మంత్రులలో 1 కోమటిరెడ్డి వెంకటరెడ్డి, 2 సీతక్క, 3 బట్టి విక్రమార్క, 4 ఉత్తమ్ కుమార్ రెడ్డి, 5 పొన్నం ప్రభాకరు, 6 ఏమో ఇంకొక ఆయన ఉన్నాడు కదా, దాదాపు 6 మంది మంత్రులు. ఈ 6 మంది మంత్రులు పాస్, 6 మంది మంత్రులు ఫెయిల్. అంటే వీళ్ళకి 50-50 అన్నట్టుగా, వీళ్ళు 100%లో 50 పాస్ 50 ఫెయిల్. ఈ మంత్రుల పర్ఫార్మెన్స్ గిట్లున్నది. మంత్రులకి ఈ విధంగా నమ్ముతున్నారు జనాలు. కాబట్టి ఇంటర్నల్ సర్వేలో భయంకరమైనటువంటి అంశాలు ఉన్నాయట. అసలు నమ్మే పరిస్థితి లేదు ఎమ్మెల్యేలను, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను జనాలు నమ్మే పరిస్థితి లేదు. ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వస్తే ఈ మంత్రులలో ఈ 6 గెలుస్తారు, మిగతా వాళ్ళు ఓడిపోతారు అనేటటువంటి ఒక చర్చ కూడా ఉంది ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వస్తే. అంటే ఇంత ఘోరమైనటువంటి వ్యతిరేకత ఎందుకు వచ్చింది అంటే వీళ్ళు చేసుకున్న కథే. ఉత్తగా దుబారా ఖర్చు చేసిరబ్బా, దుబారా ఖర్చు. హెలికాప్టర్కి 100 కోట్ల రూపాయలు ఖర్చు చేసిరట, గంటకు 5 లక్షల రూపాయలు. అసలు ఉత్తమ్ కుమార్ రెడ్డి హెలికాప్టర్ లేకపోతే దిగుతలేడు. కారణం నేను బోన్ హెలికాప్టరే కావాలంటున్నట. కోమటిరెడ్డి అయితే హెలికాప్టర్ తప్ప నాకు వేరే ఆప్షనే లేదంటున్నట్టు. నాకు తెలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అన్నిసార్లు హెలికాప్టర్లో తిరగలే కావచ్చు, వీళ్ళు తిరుగుతూ ఉన్నారు.
అంటే చాలా వ్యతిరేకత వచ్చింది, భయంకరమైన వ్యతిరేకత వచ్చింది. అసలు ఈ తెలుగు స్క్రైబ్ అని చెప్పి ఒకటి ఉంటుంది, ఇది మీకు చూపిస్తా. ఈ తెలుగు స్క్రైబ్ అయితే ఈ వీళ్ళ సర్వే డిఫరెంట్. వీళ్ళు సంచలనం రేపుతున్న ఎమ్మెల్యేల పనితీరు రిపోర్టు 2025. కాంగ్రెస్ బేజారట, కాంగ్రెస్ బేజారు, బీఆర్ఎస్ జోరు. వామ్మో, 57 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల పనితీరు దారుణమట. తర్వాత కేవలం 3 మంత్రులకు మాత్రమే పాస్ మార్కులు. తర్వాత బీసీల్లో పాయల్ శంకర్, ఆ తర్వాత ఎస్సీల్లో బట్టి, ఎస్టీలో సీతక్క టాప్. అట్టడుగున నిలిచిన బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేలు, నేను అందుకే వాళ్ళ గురించి డిస్కస్ కూడా చేయలేదు. ఈ బీఆర్ఎస్లోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వాళ్ళ గురించి మాట్లాడు దండగా. వాళ్ళ గురించి మాట్లాడితే బుడదల మంది పందులే ఉరుతాయి. ఏ క్యారే రుకోరే రుకోరే అని వాళ్ళే అంటారు. కాబట్టి వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు. కుక్కలు కూడా ఉరుతాయి బయట. ఆపరా నాయన నీకు దండం పెడతా, వాళ్ళ గురించి మాట్లాడకరా అని చెప్పి కుక్కలే ఉరుతాయి. కాబట్టి నేను వాళ్ళ గురించి మాట్లాడడం బేస్ట్. ఆ 10 నియోజకవర్గాలలో జనాలు పొట్టుపోటు తిరుగుతురు. ఒక్కటి మినహాయిస్తే, ఇది భద్రాచలంకి సంబంధించిన ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాన్స్టిట్యున్సీ మినహాయిస్తే మిగతా అన్ని నియోజకవర్గాలలో జనాలు తిరుగుతురు. ఈ 10 మంది ఎమ్మెల్యేలలో తెల్లం వెంకట్రావు ఇప్పటికిప్పుడు పోటీ చేస్తే గెలుస్తాడు. ఎందుకంటే ఆయన నియోజకవర్గంలో ఆయన తిరుగుతాడు కాబట్టి బలంగా ఆయనకు ఒక కేడర్ ఉన్నది. తర్వాత టాప్ 10లో హరీష్ రావు, కేసీఆర్, కేటీఆర్తో సహా 5 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలట. వీళ్ళ సర్వే చూడు, వీళ్ళు ఏంది తెలుగు స్క్రైబ్ అని చెప్పి ఉంటుంది వీళ్ళ సర్వే. వీళ్ళ కథ ఇట్లా. నేను ఇంటర్నల్ సర్వే తెలుసుకుంటే సోషల్ మీడియాలో అవుతున్న ప్రచారం, సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి చర్చ ప్రకారం నేను తెలుసుకున్నటువంటి సర్వేని చూస్తే చాలా క్లియర్ కట్ ఉన్నది. ఇక్కడ ఇది దాదాపు 41 మంది ఎమ్మెల్యేల పైన వ్యతిరేకత కనబడుతున్నది. 12 మంది ఎమ్మెల్యేల పైన పాజిటివిటీ ఉంది. 6 మంది మంత్రుల పైన పాజిటివిటీ ఉంది. 6 మంది మంత్రుల పైన నెగిటివిటీ కనబడుతున్నది. వాళ్ళు చేసుకున్నదే, మనం చేసిన పొరపాటు ఏడ కాదని. వాళ్ళు చేసుకున్నటువంటి పొరపాటే. 65 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఈ 65 మందిలో 12 మంది మంత్రులను తీసేస్తే మిగిలింది ఎంతమంది అంటే మహా అంటే 53. ఈ 53లోకి వెళ్ళి 41 మంది పోతే 12 మంది. 12 మంది పైన పాజిటివిటీ, 41 మంది పైన నెగిటివిటీ ఉంటుందా ఏడన్నా? ఏ ప్రభుత్వంలో అయినా చూసినామా? అంటే గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు కూడా గిదే పెంట నడిచింది అనుకోర్రి, కానీ గింత కూరమా, గింత అధ్వానమా? ఎవరికైనా చెప్తే నవ్వుతారు. సో ఈ విధమైనటువంటి వ్యవహారం కాంగ్రెస్లో నడుస్తున్నది. ఈ వ్యతిరేకతను పొడగొట్టుకునేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రమ్మ ఇండ్లు, రైతు భరోసా, రుణమాఫీ ఇవన్నీ కార్యక్రమాలు చేయబోతా ఉన్నారు. తర్వాత కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం కూడా చేయబోతా ఉన్నారు. మరి ఈ వ్యతిరేకతను ఎట్లా పొడగొట్టుకుంటారు అనేది మాత్రం పెద్ద సస్పెన్స్ క్వశ్చన్ మార్క్ లెక్క కనబడుతున్నది. ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏదో మంచిగున్నారని చెప్పి తెలుగు స్క్రైబ్లో చూసినా కానీ వేస్ట్. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కూడా తిరుగుతారు జనాలు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నోడు ఏం చేస్తారండి? అధికార పార్టీ ఓడే ఇబ్బంది పడుతున్నప్పుడు ప్రతిపక్షంలోని పైన ఎట్లా పాజిటివిటీ ఉంటుంది? ఇప్పుడు తెలుగు స్క్రైబ్ కూడా పెట్టినట్లా నాకు అర్థం కాదు. ఇప్పుడు ఈ అధికారంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలనే జనాలు పొట్టు తిరుగుతున్నప్పుడు ఈ బీఆర్ఎస్ అనేది ప్రతిపక్ష పార్టీ, అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకి ఫండ్లు ఇస్తలేరు. వాళ్ళకే నియోజకవర్గాలలో ఖర్చు పెట్టురా నాయన, ఒక 100 కోట్లు ఇచ్చే పరిస్థితి లేదు, ఒక 10 కోట్లు 20 కోట్లు ఇచ్చే పరిస్థితి లేదు. ఈ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను ఎవరు నమ్ముతారు? ఎవరు విస్మరిస్తారు వీళ్ళని? వీళ్ళు ఎడికెళ్ళి తెస్తారు పైసలు, వీళ్ళు ఏం అభివృద్ధి చేస్తారు? అధికార పార్టీకి దిక్కులేనప్పుడు ప్రతిపక్షం అని కథ ఎంత? కాబట్టి నాకు ఈ సర్వే కూడా ఫెయిల్ అనిపించింది, ఈ తెలుగు స్క్రైబ్ సర్వే ఫెయిల్ అనిపించింది. కానీ ఇంటర్నల్ సర్వేలు మాత్రం గిట్లున్నాయి. సోషల్ మీడియాలో మాత్రం ఈ సర్వే చర్చ నడుస్తుంది. 41 మంది ఎమ్మెల్యేల పైన నెగిటివిటీ ఉందట. మరి ఇది ఎట్లా పొడగొట్టుకుంటారో తెలియదు. కానీ మీనాక్షి నటరాజన్ గారు చాలా సీరియస్గా ఉన్నారు. ఎమ్మెల్యేల పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సీరియస్గా ఉన్నాడు. మీరు నియోజకవర్గాలలో తిరగండి, నియోజకవర్గాల్లో జనాలకు రియాలిటీ చెప్పండి, ఎందుకు హైదరాబాద్లో ఉంటారు, ఇమీడియట్లీ మీ నియోజకవర్గాలలో పోండి అని కూడా చెప్తున్నారట. మరి ఎంత పోయినా ఏం చేసినా కూడా ప్రజలకు మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడే కదా. 6 గ్యారెంటీలు సక్రమంగా ఇస్తే పంచుకుంటుండే. రైతు భరోసా మార్చి 31వ తారీఖు అని చెప్పి ఫెయిల్, రుణమాఫీ ఆగస్టు 15 అని చెప్పి ఫెయిల్, జనవరి 26వ తారీఖు భూకంపం బద్దలు కొడతా అని చెప్పి ఫెయిల్. ఇన్ని ఫెయిల్ చేస్తూ ఉంటే జనాలు మిమ్మల్ని ఏడ నమ్ముతారు? కాబట్టి అంత ఈజీ ఉండకపోవచ్చు అనేటటువంటి చర్చ మాత్రం ప్రధానంగా వినబడతా ఉంది. సరే, ఏది ఏమైనా చూద్దాం ఏం జరగబోతుందో.